అక్షరాల 60,000 నేను సైబర్ క్రైమ్‌లో మోసపోయాను నిన్న. ఆ వీడియో నేను ఈ లాస్ట్ వీడియోలో మీరు చూడొచ్చు. ఆ వీడియో నేను పోస్ట్ చేసిన తర్వాత ఇది వీడియో పోస్ట్ చేయడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను పోయేలాగా మరెవరు పోకూడదు అని అందరికి తెలిసేలా పెట్టాను. నేను పెట్టిన తర్వాత నా శ్రేయోభిలాషులు నాకు చాలామంది ఫోన్ చేశారు, మెసేజ్ చేస్తున్నారు. అందరూ అడిగింది ఒకే ఒక మాట, ఇంత తెలిసి నువ్వెలా మోసపోయావు అని. మోసపోవడానికి ఇంటెలిజెన్స్‌తో సంబంధం ఏం లేదు. ఆ టైంకి నా దౌర్భాగ్యం వల్ల హరీగా ఉండడం వల్ల నేను మొత్తం మీద మోసపోయాను. కానీ అది రికవరీ చేయడానికి నా ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను. పోలీస్ సిబ్బంది వాళ్ళు కూడా నేను చెప్పడం జరిగింది. అలాగా కొంతమంది శ్రేయోభిలాషులు కూడా వాళ్ళ వారంగా వాళ్ళు సలహాలు ఇస్తున్నారు. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. నాలాగా ఇంకెవరు మోసపోకుండా నేను సైబర్ క్రైమ్కి సంబంధించిన వీడియోలే కొంతవరకు నేను పోస్ట్ చేస్తాను. ఇది ఎలాగ నేను ఈ సమస్యను ఎలాగ అధిగమించాలనేది గురించి తెలియడానికే కొన్ని వీడియోలు పెడతాను. చాలా బాధగా అనిపిస్తుంది కానీ తప్పదు. నా బాధ నా కాదు. మెయిన్గా చెప్పాలంటే నాలాంటి సమస్య మరెవరికి రాకూడదు అనే నా కోరిక. ఇది ఎంతవరకు చేస్తున్నారనేది మీరు తెలుసుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి అందరూ.